హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. చాలా మందికి యూజ్ అవుతుంది, ముఖ్యంగా టీనేజర్స్కి, లేడీస్కి, అంటే మన ఆడవాళ్ళకి సంబంధించిన ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, పెళ్ళైనప్పుడు చూద్దాంలే, లేకపోతే పెళ్ళి అయిపోయింది కదా, ఇంకేంటి మనం చేసుకునేది, లేకపోతే పిల్లలు పుట్టేశారు అయిపోయింది, 30 వచ్చేసాయి, 40 వచ్చేసాయి, 50 వచ్చేసాయి, 60 వచ్చేసాయి, ఇంకా చాలే, ఇప్పుడు కేరింగ్ తీసుకునేది ఏంటి మనకు మనం అని అనుకుంటారు. కానీ చాలామంది, బట్ ఏ ఏజ్ అయినా సరే మనం డైలీ కనుక ఈ కేర్, మన సెల్ఫ్ గ్రూమింగ్ అనుకోండి, సెల్ఫ్ కేర్ టిప్స్ అనుకోండి, మనం గ్రూమ్ చేసుకునేది అనుకోండి మంచిగా, లేకపోతే హైజీన్ సంబంధించింది అనుకోండి, ఎటువంటివైనా పర్వాలేదు. కానీ బట్ ఈ 15 టిప్స్ మాత్రం మనం డైలీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది. అంటే మనకు మనం ఎప్పుడు ఒక కాన్ఫిడెంట్గా అనిపించడానికి, ఒక నీట్గా ఒక మెయింటైన్ చేయడానికి ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. అనుకుంటా ఏదో స్నానం చేసాం, ఏదో నైట్ వేసేసుకుని ముడి పెట్టుకుని కూర్చున్నా ఉంటే అది మనకి ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వదు. ఎప్పుడు ఒక వెల్ డ్రెస్లో ఉండాలి, ఒక మేనర్స్లో ఉంటేనే మనకి అది అందం తీసుకొస్తుంది. సో ఏమేమి మెయింటైన్ చేయాలి డైలీ అనేది చాలా సింపులే. ఎక్కువ ఏదో ప్రొడక్ట్స్ వాడేసేవి ఏం కాదు. బట్ చాలామంది మనలో మిస్ అవుతూ ఉంటాం. అవి ఏంటంటే ఈరోజు సరదాగా మీ అందరికి వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికి కూడా నచ్చుతుంది. ఒకవేళ అంటే మనం ఒక్కొక్కరిని చూసి ఇన్స్పైర్ అవుతాం కదా, సో మనం కూడా చేసుకోవాలి. ఇలాగ నేను కూడా అలాగే ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఎవరైనా మంచిగా రెడీ అయ్యి నీట్గా, ఎప్పుడు ఒక్కలా మంచిగా ఉంటారు, ఎప్పుడు చూసినా భలే నీట్గా ఉంటారు అనుకుంటూ ఉంటాం మనం కొంతమందిని. ఎందుకంటే అవన్నీ ఒక హైజీన్ సంబంధించిన ఒక గుడ్ హ్యాబిట్స్ అవన్నీ. సో మనం కూడా వాటిని ఫాలో అవ్వడం వల్ల ఎప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చేసరికి చూడండి, మనం ఒక్కొక్కసారి పిచ్చి మొహాల్లో ఉన్నట్టు ఉంటాం. ఉట్టప్పుడు బాగా రెడీ అయినా అనుకుంటే అబ్బాయి ఏంటిలా ఉన్నాం మనం, ఏంటో రెడీ అవ్వం మంచిగా అని, అదొక బద్ధకంగా మన లేడీస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఏముందిలే, ఎవరు చూస్తారు, ఎక్కడికి వెళ్తాం, మనం ఇంట్లోనే కదా ఉండేది అనుకుంటాం. కానీ నో, మనం కూడా ఎప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా మన ఇల్లు ఎండ మెయింటైన్ చేసుకోండి, మనల్ని కూడా మనం అలాగే మెయింటైన్ చేసుకోవాలి. సో సెల్ఫ్ కేరింగ్, సెల్ఫ్ గ్రూమింగ్ టిప్స్ అనేది ఏంటి ఒక్కొక్కటి చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చి డ్రెస్అప్. అంటే ఒక వెల్ డ్రెస్ని మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి డైలీ. అంటే వర్కింగ్ ఉమెన్ వాళ్ళే నీట్గా రెడీ అయ్యి వెళ్తే చాలు, హౌస్ వైఫ్స్కి ఏముంది, ఇంట్లోనే ఉంటాం కదా, మనం ఎవరిని చూస్తాము, మనం ఎక్కడికి వెళ్తామని అనుకుంటాం. కానీ ఏమో ఎప్పుడప్పుడు మన ఫ్రెండ్స్, గెస్ట్లు, పక్కంటి వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఆవిడ ఎప్పుడు ఏంటో నైట్ వేసుకుని ఏదో ముడి పెట్టుకుని అలా ఇంట్లో కూర్చుంటుంది. కొంతమంది ఏంటో మేడ్కి వీళ్ళకి డిఫరెన్స్ ఉండదు, వాళ్ళే ఇంకా బాగా రెడీ అవుతున్నారు ఈ రోజుల్లోనూ. మనం బద్దకించి ఉంటున్నాము. బట్ అలా కాకుండా ఎక్కడికి వెళ్ళామో ఏం చేసామన్నది కాకుండా ఇంట్లో ఉన్నా కూడా నీట్గా డ్రెస్ అప్ అవ్వడం కానీ, శారీయో డ్రెస్సో ఏది కంఫర్ట్గా ఉంటే అది మంచిగా నీట్గా ఉన్నది వేసుకుని మనం ఉంటే డే మొత్తం మనకి అదొక ఎనర్జీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా మనమే కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది మనకి. లేకపోతే ఏదో నిస్సారంగా ఏమీ లేని వాళ్ళలాగా ఉన్నట్టు ఉంటాం. బీరువాలో ఎన్ని చీరలు ఉన్నా మనం కట్టుకున్నప్పుడు అవి ఎందుకు ఉపయోగం ఉండదు కదా, ఎన్ని డ్రెస్సులు ఉన్నాను. సో నీట్గా ఆర్గనైజ్డ్గా వెల్ డ్రెస్డ్గా ఉండడం ఫస్ట్ టిప్ వచ్చి అందరూ మెయింటైన్ చేయాల్సింది ఇది. సెకండ్ టిప్ వచ్చి, అంటే మనం ఎంత నీట్గా డ్రెస్అప్ అయినా కూడా మన స్కిన్ కేర్ తీసుకోకపోతే డ్రెస్కి వేసుకున్న మన ఫేస్లో అది ఉండాలి తప్ప ఒక డ్రెస్ వేసుకుంటే లుక్ వచ్చేది ఆబ్వియస్లీ. అంటే అట్ ద సేమ్ టైం అన్నీ మెయింటైన్ చేయాలి మనం. స్కిన్ కేర్ అంటే స్నానం చేసి వచ్చిన వెంటనే ఏదో ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా రాసుకోవాలి మనం. ఫేస్కి అయితే సరే మనకి, ఎందుకంటే ఫేస్ కొంచెం ఇంపార్టెంట్, మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫేస్ మీదకి వెళ్తుంది కాబట్టి సన్ బర్న్స్, పిగ్మెంటేషన్స్, మొటిమలు, మనకి చాలా రకాలు ఏవో ఇష్యూస్ వస్తాయి స్కిన్ టైప్స్ని బట్టి. స్కిన్ తొందరగా పాడైపోతుంది, సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ సన్ స్క్రీన్ లోషన్ ఏదో ఒక బ్రాండ్, మీకు నచ్చిన బ్రాండ్ ఏదో కంఫర్ట్గా ఉన్నది సన్ స్క్రీన్ లోషన్ మాత్రం ఖచ్చితంగా స్నానం చేసి వచ్చిన వెంటనే మనం అప్లై చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే స్కిన్ అంతా మనం ఎప్పుడు వంట చేసినా, ఎండలోకి వెళ్ళినా, లేకపోతే ఏ రకమైన డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ అది ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా సరే, ఇంట్లో ఉండేటప్పుడైనా సరే తప్పకుండా మనం సన్ స్క్రీన్ లోషన్ మాత్రం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆ ఫేసు నెక్ సరిపోతుంది కదా అనుకుంటాం. కానీ హ్యాండ్స్ ఒక రంగులో ఉంటాయి, లెగ్స్ అయితే ఇంకో రంగులో ఉన్నట్టు ఉంటాయి మనవి. బాడీ అంతా ఒక్కొక్క చోట, ఎందుకంటే మనం వాటి కేర్ తీసుకోం. మాయిశ్చరైజర్ మాత్రం ఖచ్చితంగా హ్యాండ్స్కి, లెగ్స్కి డైలీ అప్లై చేసుకోవాలి. స్నానం తర్వాత చేస్తే ఆ తేమ మీద ఏంటంటే తొందరగా స్కిన్లోకి అది అబ్జర్వ్ అయ్యి స్కిన్ మనకు హైడ్రేటింగ్గా ఉంచుతుంది. ఏదో ఒక బ్రాండ్, లేకపోతే కొబ్బరి నూనె పర్వాలేదు, అయితే ఏదో ఒక వెన్నపూస, ఏదైనా సరే స్నానానికి ముందైతే అదే, లేదు అంటే అలోవెరా జెల్ రాసుకోవచ్చు. మనం ఏదైనా తక్కువ కాస్ట్లో ఉందో పోనీ అది చూసుకుని మనం రాసుకోవచ్చు. స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది. పగిలిపోవడం, చేతుల మీద తెల్ల మచ్చలు అవి రావడం కానీ అలా ఏముండదు. కాళ్ళకు కూడా మనం అంతే శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే కాళ్ళు కదా ఏముంటుందిలే మనం పట్టించుకోనుకుంటాం. కానీ కాళ్ళంతా ఎండిపోయినట్టుగా అదో డ్రైగా ఉన్నట్టు ఉంటాయి కాబట్టి
లెగ్స్ కూడా మనం మాయిశ్చరైజర్ డైలీ అప్లై చేసుకోవాలి. అప్పుడు స్మూత్గా ఉంటాయి మన లెగ్సే. ఎందుకంటే కాళ్ళు సరిగ్గా ఉంటేనే మనం మొత్తం మనిషి నిలబడతాము. అంటే నీట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆరోగ్యంగా కూడా ఉండాలి. లేకపోతే కాళ్ళ నొప్పులు వస్తాయి, మనం ఏమీ యాక్టివిటీస్ చేసుకోలేము, యాక్టివ్గా ఉండలేము మనం. థర్డ్ టిప్ వచ్చి డియోడ్రెంట్స్ ఆర్ పెర్ఫ్యూమ్స్ మన ఇష్టం. అంటే అవి కాస్ట్లీగా ఏదో వాడాలని కాదు, బట్ కొంతమందికి ఏంటంటే స్వెట్ ఎక్కువ వచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది. సో మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఆఫీస్ అయిన వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏదో ఒక డియోడ్రెంట్స్ మనం డైలీ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు స్వెట్ నుంచి కూడా డ్రెస్సెస్ పాడవడం కానీ, మనకి ఇబ్బంది కలుగుతూ ఉండడం కానీ, దాని డే అంతా మనం ఉండాల్సి వచ్చినప్పుడు కొంచెం వాటి నుంచి మనం టీనేజర్స్కి ముఖ్యంగా స్వెట్టింగ్ ఎక్కువ రాకుండా, లేకపోతే దాని స్మెల్ నుంచి మనం బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి కూడా కొన్ని యూజ్ చేయాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బ్లౌజెస్ అది మన స్వెట్ వల్ల పాడవకుండా ఉండడానికి, రెగ్యులర్గా ఏదైనా ఆఫీస్కి వెళ్ళడానికి వాళ్ళకైతే స్వెట్ ప్యాడ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా, అంటే కొంచెం హైజీన్గా మెయింటైన్ చేయడానికైతే ఈ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తే మంచిది. యాక్చువల్గా ఇప్పుడు ఈ కాలంలో అందరూ వాడుతున్నారు. సరే, మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పని షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చి, మనం ఎన్ని పనులు ఏం చేసుకున్నా సరే దేవుడి దగ్గర మాత్రం ఖచ్చితంగా కొంత సమయం మనం కేటాయించాలి. ఏదో దేవుడు చదువుకోవడమో, లేకపోతే మనం జపమాలతో ఏదైనా చేసుకోవడమో, ఏదో మంత్రం జపించడమో, ఏదో ఒకటి సంథింగ్ మనం రోజువారీ దేవుడి దగ్గర అంటూ కొంత సమయం అయినా కూడా, లేకపోతే కొంతమంది ఏదో ఒక రామాయణ మహాభారతాలు చదువుతారు, ఇంకేదైనా చేస్తూ ఉంటారు యాక్టివిటీస్, ఏదైనా కల్చరల్ అంటే ఈ శ్లోకాలు నేర్చుకోవడం, వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక యాక్టివిటీ డివోషనల్ సైడ్కి మాత్రం ఖచ్చితంగా మన డే మొత్తంలో ఎంతో కొంత సమయాన్ని పెట్టాలి. మార్నింగో ఈవినింగో ఎప్పుడో అప్పుడు దాని మీద మాత్రం మనం ఖచ్చితంగా సమయం కేటాయించాలి. మన నోటికి వచ్చినవి చదువుకోవడము. ఎందుకంటే మనం ఎన్ని మెయింటైన్ చేసినా, ఎంత అలా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా భగవంతుడి అనుగ్రహం ఉండాల్సిందే. కాబట్టి పూజ దగ్గర, లేకపోతే ఏదైనా చదువుకోవడం దగ్గర, లేకపోతే ఏదైనా జపం చేసుకోవడంలోనూ, లేకపోతే రామకోట బుక్స్ రాయడంలో కానీ, లేకపోతే ఏదో ఒక సంథింగ్ ఒక యాక్టివిటీలో, ఒక డివోషనల్ సైడ్ యాక్టివిటీలో మాత్రం ఖచ్చితంగా మనం పాల్గొవాలి. అది ఏదైనా స్కిప్ చేయొచ్చు, కానీ ఇది మాత్రం స్కిప్ చేసేదే అసలు చేయకూడదు. మనం ఎంత టైం ఉంటుందో, మనం ఎంత టైం వేస్ట్ చేస్తామో మనందరికీ తెలుసు. అదే టైం 10 నిమిషాలు భగవంతుడి దగ్గర పెట్టడం, లేకపోతే ఎక్కడైనా మొబైల్లోనో టీవీలోనో పెట్టుకుని ఇంట్లో ఆ స్తోత్రాలు వింటూ ఉండడం కానీ, అలాంటివి చేయడం వల్ల అంటే ఇంటి వాతావరణం కూడా పాజిటివ్గా ఉంటుంది. ఆబ్వియస్లీ ఇల్లు బాగుంటే మనందరం కూడా బాగుంటాము. సో అందుకని ఒక చిన్న యాక్టివిటీస్, లేదా రామకోట రాయాలనుంది, సాయిరామ్ బుక్స్ రాయాలనుంది, లేకపోతే ఇంకేదో టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉంటుంది కొంతమందికి, లేకపోతే ఇంకేదో యాక్టివిటీస్ చేసే అలవాట్లు ఉంటాయి. ఏదో ఒక సైడ్ మనం కొంచెం ఆ టైం అంటూ డివోషనల్ సైడ్ మాత్రం మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ టిప్ వచ్చి, ప్రతి పార్ట్ని మనం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. లిప్స్ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది డ్రై అయిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి, పొడిబారినట్టు అయిపోతూ ఉంటాయి, అంటే ఒక నిర్జీవంగా అయిపోతాయి పెదాలు కూడా. మనం ఖచ్చితంగా లిప్స్టిక్లు వేసుకుని రెడీ అవసరం లేదు, కానీ రోజు లిప్ బామ్ మాత్రం మనం రాసుకుంటూ ఉంటే, లేకపోతే వెన్నపూసో, లేకపోతే కాచిన నెయ్యి, ఏదైనా పర్వాలేదు, మన లిప్స్ని కూడా మనం అంతే కేర్ తీసుకోవాలి కాలానికి తగ్గట్టుగా. ఎందుకంటే పెదాలు పొడిబారినట్టు బాడైపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మనం, ఎందుకంటే మన బాడీలో అన్నీ బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు, కాబట్టి లిప్ కేర్ కూడా కంపల్సరీ. నెక్స్ట్ వచ్చి, అందరికీ ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకుండే ఇంట్రెస్ట్, మన సెల్ఫ్ టైం కోసం మనం కొంత సమయం కేటాయించుకోవాలి.
అది మ్యూజిక్ నేర్చుకోవడమా, ఆర్ట్స్ క్రాఫ్ట్స్, లేకపోతే ఇంకేదైనా డ్యాన్సు, సంథింగ్ ఏదో ఒకటి మనం ఏదో ఒక దాని మీద ఫోకస్గా, స్టిచ్చింగ్ ఇష్టం, పెయింటింగ్ ఇష్టం, ఇంకోటి ఏదో ఇష్టం చాలామందికి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో కొంత టైం మనం మన కోసం స్పెండ్ చేసుకుని ఆ మూమెంట్ మనం ఎంజాయ్ చేయాలంటే దాన్ని ఇష్టంగా చేసుకోవాలి. సో అది మెయిన్గా మనం డైలీ టైం కేటాయించుకోవాల్సింది. అట్ ది సేమ్ టైం ఆరోగ్యం కూడా, ఎందుకంటే ఇంటి ఆడవాళ్ళు బాగుంటేనే మిగతా ఇల్లంతా బాగుంటుంది. కాబట్టి మన కేర్ మనం తీసుకోవాలి. చాలామంది, నాకు ప్రాబ్లం ఉంది లేడీస్కి, వాటర్ తక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ తినడం, ఇంట్లో అందరికీ పెడతాం, పిల్లలకి పెడతాం, కానీ మన కేర్ మనం తీసుకోము. ఆ తర్వాత మనకి ఏవో ఒక సప్లిమెంట్స్ తక్కువ అవుతూ ఉంటాయి, మనకి డి విటమిన్, B12 అని తక్కువ అవుతాయి, ఏవో ఒక ఇబ్బంది అయితే, హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎక్కువగా రెగ్యులర్గా మనం ఫస్ట్ తిన్నాక అన్నట్టుగా చెయ్యాలి. మనం బాగుంటేనే వాళ్ళందరినీ చూసుకోగలుగుతాం. కాబట్టి రెగ్యులర్గా వాటర్ ఎక్కువ తాగుతూ ఉండడం, కొబ్బరి బొండ సీజన్ తగ్గట్టుగా కొబ్బరి బొండను తాగుతూ ఉండడం, సమ్మర్ అయితే బార్లీ నీళ్ళు తాగుతూ ఉండడం, ఏదైనా రాగి జావ పెట్టుకోవడం. లేదు అంటారా సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజన్లో దొరికితే ఆ సీజనల్ ఫ్రూట్స్ అందరికీ పెట్టినా కూడా మన కోసం అంటూ కొంచెమైనా పక్కన పెట్టుకుని మనం వాటిని తింటూ ఉండాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఎంతో కొంత పిల్లలకి అందరికీ పెడుతూ ఉన్నప్పుడు మనం కూడా ఒక 2 నోట్లో వేసుకుంటూ ఉండాలి. లేదు అంటే తర్వాత తిన్నానులే అని మనం ఖచ్చితంగా బద్దకిస్తాము. లేదు అంటారా కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీ వస్తూ ఉంటాయి. ఒకవేళ అది ఏమన్నా మనకు ఉంటే కనుక కాల్షియం కానీ, విటమిన్ డి కానీ, B12 కానీ, లేకపోతే జింకోవిట్ అంటే మల్టీ విటమిన్స్ కానీ ఏవైనా సరే మనం ఒక ఏజ్ని బట్టి వేసుకోను అని అనుకోకూడదు, వేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఇవన్నీ డెఫిషియన్సీ మాత్రం 30+, 40+ తర్వాత ఖచ్చితంగా మనకు వస్తూ ఉంటాయి. సో డాక్టర్కి ఎప్పటికప్పుడు మనం చెక్ చేయించుకుంటూ ఉండడం, హెమోగ్లోబిన్ ఎలా ఉంది, లేకపోతే మనకి అంత బాగానే ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటూ, ఏదైనా డెఫిషియన్సీ ఉందంటే ఖచ్చితంగా దాని తగ్గట్టుగా మనం సప్లిమెంట్స్ అవి తీసుకుంటూ ఉంటే వాటి నుంచి మనం బయటపడతాం, ఎప్పుడు హెల్తీగా యాక్టివ్గా ఉంటాం. సో డ్రై ఫ్రూట్స్, లేకపోతే పాలు, మిల్క్, కొబ్బరి బొండం, ఏదైనా సరే ఫుడ్ మీద వాటి మీద కూడా మనం ఎంతో కొంత కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇంటి పనులే కదా ఎన్ని చేస్తే ఏముందిలే అనుకుంటాం, కానీ వాకింగ్ మాత్రం కంపల్సరీ. ఒక్క హాఫ్ అన్ అవర్, 20 minutes to హాఫ్ అన్ అవర్ అయినా సరే వాకింగ్ మాత్రం డైలీ ఉండాలి మనకి. అంటే ఇంట్లో కుదిరిన వాళ్ళు ఇంట్లో తిరగచ్చు, లేదా బయటికి వెళ్ళి తిరిగే వాళ్ళు హ్యాపీగా బయటనే తిరగచ్చు. నేనైతే ఎప్పుడైనా ఫోన్ వచ్చింది అంటే హాఫ్ అన్ అవర్ to 1 hour మాట్లాడతాం. కాబట్టి మార్నింగో ఈవినింగో ఏదైనా ఫోన్ వస్తే మాత్రం ఫోన్ పట్టుకుని వాకింగ్ చేస్తూ మాట్లాడేస్తాను నేను. అది వాకింగ్ అయినట్టు ఉంటుంది, నాకు ఫోన్ మాట్లాడినట్టు ఉంటుంది. లేకపోతే ఒక గంట కూర్చునే మాట్లాడడం వల్ల మనకు తెలియకుండానే బాడీ అలా కూర్చోవడం అలవాటు అయిపోతుంది. ఈవినింగో లేకపోతే మార్నింగో ఎప్పుడప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మనం కేటాయించుకుని ఆరోగ్యంగా ఉండడానికి యోగాను, ఎక్సర్సైజు, సమ్ జిమ్ము, ఎవరి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మనం అవి చేసుకుంటూ ఉంటే హెల్తీగా యాక్టివ్గా ఉంటాం మనం. లేకపోతే ఇంట్లో పనిలే కదా స్ట్రెయిన్ అయిపోయాను అనుకుంటాం, కానీ అవన్నీ వేరు, ఎక్సర్సైజ్ వేరు. సో వాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అందరూ చేసుకుంటే మంచిది. సో 20 minutes to 30 minutes అయితే వాకింగ్ చేసుకున్నాక, లేదు మీకు యోగా చేసే అలవాటు ఉంది, లేకపోతే ఇంకేదైనా ఎక్సర్సైజ్ చేసేది ఉంది, లేకపోతే జిమ్కి వెళ్ళేది ఉంది, సూర్య నమస్కారాలు చేసే అలవాటు ఉంది, ఏదైనా సరే మీకు నచ్చినట్టుగా ఆ యాక్టివిటీని మనం ఖచ్చితంగా డైలీ చేసుకుంటే హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి హెయిర్ కేర్. ఎందుకంటే ఈ రోజుల్లో జుట్టు ఊడిపోయేది ఎక్కువ తప్ప మళ్ళీ కొత్తగా రావాలి అంటే ఎన్ని క్రీములు వాడినా కష్టమే. ఆఫ్కోర్స్ మనం వాడుతూ ఉంటాం, ఎందుకంటే మన హ్యూమన్ సైకాలజీ అంతే. ఏదైనా రాస్తే జుట్టు మంచిగా వస్తుందేమోనని, బట్ ఉన్నది కాపాడుకుంటే చాలా అనిపిస్తుంది. దానికోసం మసాజ్ చేసుకోవడం, ఆయిల్ మసాజ్ చేసుకోవడం, ఏదైనా బాదం ఆయిల్, కాస్టర్ ఆయిల్ ఏదైనా ఒకటి మనం అప్లై చేసుకోవడం, లేకపోతే ప్యాక్స్ పెట్టుకోవడం, మెంతులతోటో ఉల్లిపాయలతోటో ఏవో ప్యాక్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా కరివేపాకు పేస్ట్తో పెట్టుకోవడం, ఏవో ఒకటి. మన హెయిర్ కేర్ కూడా మనం అంతే ఖచ్చితంగా తీసుకొని వీక్లీ 2 or వీక్లీ 1 అయినా కూడా మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకుని, ఎందుకంటే ఖచ్చితంగా మనకి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరిగి అట్లీస్ట్ ఊడిపోకుండా అయినా ఉంటుంది. కొత్త జుట్టు వచ్చేసి పెద్ద వచ్చేస్తాయని ఆశ అయితే లేదు, కానీ ఈ కేరింగ్, ఈ టిప్స్ తీసుకోవడం వల్ల అంటే ఉన్నది సేఫ్గా బాగుంటుందని చెప్పని. నెక్స్ట్ అంటే నైట్ మన స్నానం అయిపోయిన తర్వాత పడుకునే ముందు కూడా ఏదో ఒక మాయిశ్చరైజర్ మనం రాసుకోవాలి. అలాగే కాళ్ళు పగలకుండా వ్యాజ్లిన్ రాసుకోవడం కానీ, లేకపోతే నిద్ర పట్టి కాళ్ళు లాగితే కొంతమంది నిద్ర పట్టదు కదా, ఏదైనా కొబ్బరి నూనెతో మర్దన చేసుకు పడుకోవడం కానీ. ఫేస్కి కూడా, ఎందుకంటే ఫ్యాన్కి, ఏసీకి మన స్కిన్ ఖచ్చితంగా డ్రై అయిపోతూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. కాబట్టి మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం ఫ్రెష్గా ఉండాలి అంటే ఏదో ఒక మాయిశ్చరైజర్, అలోవెరా జెల్తో ఏదో ఒక చిన్న మాయిశ్చరైజర్ మనం రాసుకుంటే, లేకపోతే నివియా అని రాసుకోవచ్చు, వ్యాజ్లిన్ అని రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. హ్యాపీగా మన స్కిన్ చక్కగా మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు మనమైతేను. అండ్ ఓరల్ కేర్, ముఖ్యంగా ఓరల్ కేర్ ఖచ్చితంగా ఉండాలి. 2 times బ్రష్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం
ఏదైనా మనకి పళ్ళ సమస్యలు అవి రాకుండా కూడా ఎప్పటికప్పుడు మనం, లేకపోతే కొంతమందికి ఏంటంటే బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది, అంటే ఇలా మంచిగా స్మెల్ అది ఉండదు కదా. సో లవంగాలు వేసుకోవడం కానీ, బ్రషింగ్ మంచిగా చేసుకోవడం, లేకపోతే ఏదైనా మనకి ఉంటాయి కదా మౌత్ ఫ్రెషనర్స్ ఉంటాయి, ఏదో ఒక అలవాటు మనకి ఏది ఉంటే కనుక వాటిని మనం ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉంటే ఓరల్ హైజీన్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. లేకపోతే పళ్ళ సమస్యలు వస్తే ఒక్కసారి పన్ను నొప్పి వచ్చిందో ఇంకా చాలా ఇబ్బంది పడతాం మనం. సో ఇవన్నీ సెల్ఫ్ కేరింగ్ టిప్స్ మనం తీసుకోవాల్సినవి, మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పని వీడియో షేర్ చేస్తాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల ఏంటంటే మనం కూడా కొంచెం ఒకవేళ తెలిసినా మర్చిపోతాం కాబట్టి ఇంకొకసారి గుర్తు చేసినట్టు ఉంటుందని చెప్పని మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.